నేను శరీరాన్ని అని ఎన్ని జన్మల నుంచి మనం లోపల వేసుకున్నాం. మన కణకణము కూడా నేను శరీరాన్ని అనేది దాని లోపల నిండుకొని ఉంది. ఇప్పుడు నేను ఆత్మను, నన్ను నేను గమనించుకునేవాడిని అనేది మన లోపల నాటుకోవాలా అంటే, నేను శరీరము అనేది ఎన్ని వేల సార్లు వేసుకున్నానో, నేను ఆత్మస్వరూపుడిని గమనించేవాడిని అని కూడా అన్ని వేల సార్లు వేసుకోవాలి. ప్రతి కణంలో కూడా నేను శరీరాన్ని అనేది వెళ్ళిపోయి నేను గమనించేవాడిని అనేది కూర్చోవాలి. అలా మనము ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ఆయన ఎక్కువ నువ్వు సాక్షి స్వరూపుడు, నువ్వు గమనించేవాడు అనేది లాస్ట్ వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది మనం బాగా గమనించుకోవాలి ఫ్రెండ్స్. అందరినీ గమనించేవాడు నువ్వు ఒక్కడివే నీవు. ఈ సూత్రంలో సౌందర్యం ఏమిటంటే, మీరు గమనించే వారిగా అవగానే మీరు తెలుసుకునేది ఏమిటంటే, గమనించేవారు ఒక్కరే ఉన్నారు, అనేకము కాదు అనేది మీకు అర్థమవుతుంది అని ఆయన చెప్తూ ఉన్నారు అన్నమాట. వస్తువులు చాలా ఉంటాయి, చూసేవారు చాలా ఉంటారు, కానీ గమనించేవాడు ఒక్కడే. ఉదాహరణకు చూడండి, చంద్రుడు ఆకాశంలో బయటకు వస్తాడు. అప్పుడు ఎక్కడెక్కడ నీళ్ళ కొలంలో ఉన్నాయో ఆడంతా దాని ప్రతిబింబము ఏర్పడతా ఉంటుంది. ఏమి ట్రిలియన్ల కొద్ది అన్ని ఊర్లలో కూడా చంద్రుడు ఇప్పుడు వచ్చి బయట వస్తాడు. ఆ ఆయన ప్రతిబింబాలు అసంఖ్యాకంగా ఉంటాయి. కానీ చంద్రుడు అనేది ఒకటే, కానీ ఎన్నో వేల చంద్రుళ్ళు అక్కడక్కడ ప్రతిబింబిస్తూ ఉంటాయి. అట్లా గమనించేవాడు అనేది ఒక్కడే. ప్రదర్శకులు చాలా మంది ఉంటారు, చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు, గమనించేవాడు మాత్రము ఒక్కటే. అదే నీవు అనేది నీ లోపల నువ్వు స్థిరంగా ఏర్పరచుకోవాలా అంటున్నాను అనమాట. ఎప్పుడైతే నీ లోపల వేరే వాళ్ళ కళ్ళ ద్వారా నన్ను చూడబడాలి అనేది వెళ్ళిపోయేస్తుందో, ఆ గమనించే వాడిని నేనే అనే సాక్షితత్వము మీకు అర్థమవుతుంది. అంతవరకు అది అర్థం కాదు.